నీ యొక్క శత్రువు ఎవరంటే నీ శరీరమే నీ యొక్క శత్రువు. ఆ శత్రువును చంపాలి, అమాలేకీయుల్ని చంపాలి. ఏం చెప్పాడు సమూయేలు ద్వారా? ఏం చెప్పాడు ఆ సౌలు? నాకు అమాలేకీయులు అందరినీ, పిల్లలను సహా, స్త్రీలను సహా, ఇంకేమేమి చంపాలి? జంతువులను సహా. ఎట్లనేంటి? గొర్రెలనేంటి చంపేసి. సరే సౌలు చేసింది ఏంటి? చంపాడా? సరే ఇప్పుడు అనుకో, నీ శరీరమే అమాలేకీయులు, నీ శరీరమే అమాలేకీయులు. ఒక క్రియను చంపుతున్నావు, ఇంకో క్రియ ఉండనిస్తున్నావు. బాహాటంగా చంపినట్టు కనబడుతున్నావు, రహస్యంగా ఒక అమాలేకుడిని ఉంచుకుంటున్నావు నీ లోపల. సరే అందరిని చంపినట్టు చంపాడు. ఏమంటున్నాడు? నేను దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాను అంటున్నాడు. నిజంగా చూపించాడా? చంపాడు, కానీ నిజంగా పూర్తిగా చంపాడా? నేను సగం చంపుతున్నాను, లేకుంటే ఆయన ఆజ్ఞను పూర్తిగా విధేయత చూపించడం లేదు, ఇక కొంచెం అవిధేయత చూపిస్తున్నావు. ఆ అమాలేకునికి చోటిస్తున్నావు. ఎవరినైతే నీ హృదయంలో పెట్టుకోకూడదో పెట్టుకో